మంచి పనులు ఎన్నైనా చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోదీ వచ్చారని, ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సాంకేతికతకు అనుగుణంగా మనము మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయని, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటుకు ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. టీటీడీ పరకామణి వ్యవహారంలో త్వరలోనే సిట్ వేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగన్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని, అందుకే దేవుడు ఏం చేయాలో చేశాడని అన్నారు. వైసీపీ హయాంలో పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా 41A నోటీసులు ఇచ్చి పంపించేశారన్నారు. ఈ కేసులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సిందన్నారు. తిరుపతి కల్తీనై వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. ఇక మెగా డీఎస్సీకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందేలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై మంత్రి లోకేష్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, అధికారులు విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సీఎం చంద్రబాబుకు నివేదించనున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో దగదర్తి, రాచర్లపాడు పనులకి టీడీపీ నేతలు మాలేపాటి రవీంద్రనాయుడు, సుబ్బానాయుడు, సుధాకర్ నాయుడు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు, రైతులు కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2018లో టీడీపీ ప్రభుత్వం ఆ పనులకి టెండర్లు పిలువగా వైసీపీ ప్రభుత్వం రీటెండరింగ్ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు రావనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టలేదని, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవతో 85% పనులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే సుబ్బానాయుడు, ఆయన సోదరులు పనులను ముందుకు సాగనివ్వడం లేదని అన్నారు. డిఆర్ ఛానల్ పూర్తయితే ఎన్నో గ్రామాలకి, ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పనులు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ను కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల భాగస్వామ్యం మరువలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బొగ్గు ఉత్పత్తిని నిలిపి ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. శ్రమాశక్తిని నమ్ముకున్న కార్మికులకు సింగరేణిలో వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బోనస్లు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తు పెట్టుబడులకు కూడా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. దేశానికి వెలుగులు నింపడంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో కీలకమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని నడిపిస్తామన్నారు. సింగరేణిలో సమస్యల పరిష్కారానికి కృత నిశ్చయంతో ఉన్నామని సీఎం తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్ కలిశారు. తామిచ్చిన ఆధారాలతో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. మరోవైపు కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. మంత్రి సీతక్క మానవత్వం చాటుకున్నారు. బైక్ ను బస్సు ఢీకొట్టిన ఘటనలో గాయాల పాలైన వ్యక్తిని మంత్రి సీతక్క దగ్గరుండి ఆసుపత్రికి పంపించారు. సూర్యాపేట నుంచి ఏటూరు నాగారం వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్నబోయినపల్లికి వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పైన వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై రోడ్డు పక్కన పడి ఉండగా అటుగా వస్తున్న మంత్రి సీతక్క తన కాన్వాయ్ ఆపి బాధితుడిని దగ్గరుండి ఆసుపత్రికి పంపించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సీతక్క సూచించారు. పేద ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పెన్షన్దారులను చిన్నచూపు చూస్తున్నారని, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం జాడ లేకుండా పోయిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన వికలాంగులు, చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సులో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెన్షన్దారులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పెన్షన్దారులకు ప్రభుత్వం పెంచిన పెన్షన్ను వెంటనే అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన నిరాశ్రయులకు అండగా ఉంటానన్నారు జాగృతి అధ్యక్షులు కవిత. హైడ్రా పెద్దల అక్రమ నిర్మాణాలను వదిలేసి పేదల ఇళ్లను కూల్చడాన్ని కవిత తప్పుపట్టారు. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని హైడ్రా బాధితులకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలో నాలాలు, చెరువులు కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో బిల్డర్ల దగ్గర హైడ్రా కమిషన్లు తీసుకుంటున్నట్టు అవాస్తవాలు ప్రచారం చేశారని, వర్టెక్స్, వాసవి బిల్డర్స్ తో ఎక్కడ రాజీ పడలేదన్నారు. బిల్డర్స్ తో రాజీ పడితే 11 కేసులు ఎలా నమోదు చేస్తామని రంగనాథ్ ప్రశ్నించారు. విజయవాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నారు. పెనంలూరులో ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటరత్నం ఒకరోజు డ్యూటీలో ఉండగా మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్న పిల్లలను చూసి చలించిపోయాడు. వెంటనే ఆ పిల్లలందరినీ షూ షాప్ కి తీసుకువెళ్లి వారందరికీ చెప్పులు కొనిచ్చాడు. వెంకటరత్నం చూపిన మానవత్వానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మత్తు పదార్థాలను వ్యతిరేకిస్తూ కర్నూలులో బీజేవైఎం ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. రాజ్ విహార్ కూడల్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. యువత మత్తు పదార్థాలను దూరంగా ఉండాలని టీజీ వెంకటేష్ కోరారు. శత్రువులతో పోరాటం చేయడం కన్నా మాదక ద్రవ్యాలపై పోరాటం చేయడమే కష్టమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి పాల్గొన్నారు. సాక్షి టీవీలో అసత్య వార్తలు ప్రసారం చేశారంటూ ఓ మహిళను సాక్షి టీవీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో జరిగింది. సర్నాల మారీశ్వరి అనే మహిళపై ఈ నెల 4వ తేదీన పట్టాయిగూడెంకు చెందిన మారం అప్పారావు అనే వ్యక్తి తనపై బలాత్కారం చేసేందుకు యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పారావుపై కావాలనే గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సురానేని గోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడంటూ సాక్షి టీవీలో అసత్య ప్రచారం చేశారని, దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మారీశ్వరి తెలిపింది. తన పరువుకు భంగం కలిగించిన సాక్షి టీవీపై గోపి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను అదుపు చేయాలంటూ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. వనదుర్గాపురం అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు అక్రమ మార్గంలో భారీ ఎత్తున జరుగుతున్న గ్రావెల్ దందాను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. అక్రమ మైనింగ్ దందా వల్ల అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ విద్యార్థులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ డీఎం హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించారు. దాంతో పోలీసులతో కాసేపు తీవ్ర వాగ్వివాదం జరిగింది. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎరిగేరి గ్రామం నుంచి ఆదోని, కౌతాళం వెళ్లి చదువుకునే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సేవల పట్ల సీఎం రేవంత్ రెడ్డిని కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ సీఎంఏ బృందం అభినందించింది. భారత్లోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ప్రపంచ స్థాయి ఆరోగ్య, డిజిటల్ రంగాల్లో మరిన్ని భాగస్వామ్యాలను పెంచేందుకు సీఎంఏ సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్, సీఎంఏ ఏఐ అండ్ సైంటిఫిక్ డిజిటల్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ప్రభు కుమార్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ ఆవిష్కరణాత్మక కేంద్రంగా నిలిచిందని పేర్కొంది. ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిపిఐ, సిఐటియు భవన నిర్మాణ కార్మికుల నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇసుకను తాను అమ్మిన ధరలకే కొనాలంటూ కొందరు కూటమి నాయకులు లారీ ఇసుకను 900 నుంచి 1350 రూపాయల వరకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నేతలు అక్రమ ఇసుక వ్యాపారాలు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏవోకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో ఇంకా యూరియా కష్టాలు తీరడం లేదు. నిన్న మాడుగుల, ఇవాళ ఆమనగల్లులో అన్న పానీయాలు మానుకుని యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆమనగల్లులో ఆగ్రోస్ ఎదుట రైతులు పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని, తమ గోడు ప్రభుత్వానికి పట్టదా అంటూ రైతులు మండిపడుతున్నారు. 2 నెలలుగా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నా తమకు ఇంకా యూరియా అందలేదని రైతులు వాపోతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు కొత్తగూడెం జిల్లాకు వచ్చి నిర్మాణ రంగం, బొగ్గుగర్ల వ్యవసాయ పనుల్లో స్థిరపడిపోతున్నారు. దాంతో స్థానిక కూలీలకు పనులు దొరక్క తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లాల్సిన వలస కూలీలు ఇక్కడే ఎక్కువ కాలం ఉండిపోతుండటంతో స్థానికులకు పనులు లేకుండా పోయాయి. దాంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలస కూలీలంతా తమ గ్రామాలకు వెళ్లిపోవాలని, వారితో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొరివాగులోని నీళ్లు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు నిన్నటి నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు వచ్చి వెళ్తున్నారే తప్ప తమకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని, ఆహారమైన అందించాలని వేడుకుంటున్నారు. కాగా నిన్న వరద బాధితులను నంద్యాల జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు పాసం శ్రీనివాసులు వారికి భోజనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అల్లూరు జిల్లా అరకులోయలో హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజనులను జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 51 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. సకాలంలో వైద్యం అందక తమ బంధువు మృతి చెందిందంటూ వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఛాంబర్లోకి మృతురాలి బంధువులు చొరబట్టడంతో డాక్టర్ శ్రీనివాస్ సమస్యలు పడిపోయారు. సూపరింటెండెంట్ అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఖమ్మం జిల్లా వైరాలో మిషన్ భగీరథ కార్మికులు నిరసన తెలిపారు. తమ వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు మిషన్ భగీరథ జేఏసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో హెడ్వర్క్ వద్ద నీటి సరఫరా కార్మికులు నిలిపివేశారు. దీంతో 18 మండలాలకు త్రాగునీటి సరఫరా బంద్ అయింది. 600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏఐ సాంకేతికతను వినియోగించుకుని నేరాల నియంత్రణ, దర్యాప్తునకు అవసరమైన నైపుణ్యాలు సాధించవచ్చని ఏఐ నిపుణుడు కుమిలి రామకృష్ణ అన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ ఏఐపై నైపుణ్యం సాధించి ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఐ సదస్సు నిర్వహించి పోలీస్ సిబ్బందికి ఏఐ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఏఐపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. కర్నూలు మార్కెట్ యార్డ్లో 45 కిలోల ఉల్లి బస్తాను ప్రభుత్వం కేవలం 100 రూపాయలకే విక్రయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా క్వింటా ఉల్లి 1200 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1900 టన్నుల ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంది. వేలంపాట ద్వారా వ్యాపారులు, హోటల్ నిర్వాహకులకు కొంతమేర అమ్మారు. మిగిలిన ఉల్లిని 100 రూపాయలకే ఒక బస్తాను ప్రజలకు విక్రయిస్తున్నారు. ఉల్లి విక్రయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. గోకర్ణ పర్తిగాళి జీవోత్తమ మఠాధిపతి శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ 1,80,00,000 రూపాయల విలువైన 15 బంగారు పతకాలు, 2 వెండి తట్టలు శ్రీవారి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అనంతరం శ్రీవారి దర్శన అనంతరం స్వామీజీకి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ లో దసరా శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ లో దుర్గాదేవి పూజలో ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ ఆదిత్య, శృతికీర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆదిత్య, శృతికీర్తి ప్రింటింగ్ ప్రెస్ లో యంత్రాలను పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచార్య ఆధ్వర్యంలో సుమారు 4,000కు పైగా భక్తులకు భవానీ మాలధారణ గావించారు. ఈ మాలధారణ కార్యక్రమానికి నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు సరస్వతి అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా నివేదించారు. అంతకుముందు వేకువజామునే వైదిక బృందం మహాకాళి, మహాలక్ష్మి, శ్రీ సరస్వతి అమ్మవార్లకు విశేష అభిషేక పూజలు చేసి అర్చించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో దుర్గా భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలతో కాంతులీనుతోంది. వేలాది మంది భక్తజన నడుమ నవరాత్రి ఉత్సవాలను తెలంగాణ సామాజిక తామరసత అప్పల ప్రసాద్, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని వివిధ దేశాల్లో ప్రచారం చేసిన స్వామి వివేకానంద, సామ్రాజ్య స్థాపన చేసిన ఛత్రపతి శివాజీ వంటి నాయకుల గురించి, భారతదేశం గొప్పతనం గురించి వివరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2 వరకు 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి హారతులు పట్టి ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆలయంలో భవానీ మాలదారులు అమ్మవారి మాలను ధరించారు. 2వ తేదీ సాయంత్రం అమ్మవారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీనివాసుని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు బాలాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు 11 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ ఈవో
పెద్దింట్ల రావు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం కాగానే ఆడపడుచులందరూ ఆలయాల్లో, ఆట స్థలాల్లో బతుకమ్మ ఆడుకుంటున్నారు. ఇక స్కూళ్లలోనూ సెలవులకు ముందు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ సందడి నెలకొంది. స్కూల్లోని టీచర్లు, విద్యార్థులు ఆటపాటలతో సరదాగా గడిపారు. ప్రతిరోజు పాఠాలు బోధించే పంతులమ్మలు బతుకమ్మ ఆటం చూసి విద్యార్థులు మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర భారతి స్కూల్స్ హైదరాబాద్ జోనల్ ఇన్ఛార్జ్ బాబురావు, డీన్ వీరమనాయుడు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షానికి తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు శ్రీశైలం, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరడంతో 26 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పెరగడంతో 3 గేట్లెత్తి నీటిని దిగువకు ఊకచెట్టు వాగు ప్రాంతంలో వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ చిరుత కలకలం రేపింది. ప్రకాష్ నగర్ క్వార్టర్స్ వద్ద అర్ధరాత్రి చిరుత కనిపించడంతో స్థానికులు కేకలు వేశారు. దాంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. ఎస్వీ, వేదిక, వెటర్నరీ యూనివర్సిటీల పరిధిలో 2 చిరుతలు తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతలను పట్టేందుకు 4 బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రిపూట విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న భాషా నర్సింగ్ హోంను అధికారులు సీజ్ చేశారు. పక్కా ప్లాన్తో ఏపీ, కర్ణాటకకు చెందిన నోడల్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకోసం ఓ గర్భవతిని హాస్పిటల్కు తీసుకొచ్చి లింగ నిర్ధారణ చేయాలని కోరారు. దీంతో వారి ముందే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఇక్కడికి ఎవరూ రావద్దని అధికారులు సూచించారు. కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాగుట్టును ఆదిలాబాద్ జిల్లా మావల పోలీసులు బట్టబయలు చేశారు. మహారాష్ట్రకు చెందిన విజయ్ 2011లో జిల్లా కేంద్రంలోని దస్నాపూర్లో ప్లాట్లను కొనుగోలు చేశారు. దీనికి సంజీవ్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే ఇదే మధ్యవర్తి సంజీవ్ 2022లో ఉష్కం రఘుపతి, నాసం వెంకటరమణలతో కలిసి కుంభకోణానికి పాల్పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ అశోక్ ను మేనేజ్ చేసి అవే ప్లాట్లను మళ్లీ వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అయితే బాధితుడు మహారాష్ట్రకు చెందినవాడు కావడంతో ప్లాట్ల వైపు వస్తే చంపేస్తామని బెదిరించాడు. దీంతో అతడు మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ పంచాయతీలో కొత్తగూడెం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు గ్రామంలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 100 బైక్లు, 7 ఆటోలను సీజ్ చేశారు. గ్రామంలోని బెల్ట్ షాపులను తనిఖీ చేసి లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కిరాణా, బడ్డీ కొట్టులో నిషేధిత గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తాకట్టు వాహనాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని గ్రామస్తులకు డీఎస్పీ తెలిపారు. గంజాయికి అడ్డాగా మారిన నందికొట్కూరు, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా గంజాయి తీసుకొచ్చి యువతకు సప్లై చేస్తున్న కావేటి రాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఆత్మకూరు రోడ్లో యువకులకు గంజాయి అమ్ముతూ ఉండగా రాజుతో పాటు మరో 3 పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నందికొట్కూరు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. బాసర్ బస్టాండ్ సమీపంలోని ఓ బేకరీతో పాటు మరో 2 ఇళ్లలో 3 దొంగలు చోరీకి పాల్పడ్డారు. బేకరీ షాపులో 50,000 నగదు విలువైన వస్తువులు చోరీ అయ్యాయని షాప్ యజమాని తెలిపాడు. 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి భారీగా బంగారం, నగదు అపహరించారని బాధితులు తెలిపారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించి 3 దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా రాయనిగూడెం వద్ద కొబ్బరి బోండాల లోడ్తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికుల ఆసుపత్రికి తరలించారు. క్రమంలో కొబ్బరి బోండాలు కింద పడిపోవడంతో సమీపంలోని స్థానికులు, వాహనదారులు వచ్చి వాటిని సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని, అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలిందని మోదీ విమర్శించారు. 2 లక్షల రూపాయలు సంపాదించినా కాంగ్రెస్ హయాంలో పన్నులు చెల్లించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో మహిళలకు ఎంతో మేలు జరిగిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2044 ఎన్నికల వరకు బీజేపీ అభ్యర్థిగా మోదీనే కొనసాగుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాబోయే 2 దశాబ్దాల వరకు బీజేపీలో ప్రధానమంత్రి పదవికి మోదీకి సాట్లేరని స్పష్టం చేశారు. 2047లో దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరిగిన తరువాత తాను రిటైర్డ్ అవుతానని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతారాహిత్యమేనని సుప్రీం పేర్కొంది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు నోటీసులు ఇచ్చింది.